హలో అందరికీ. ఇప్పుడు మనం చూడబోయేది అటుకుల పాయసం అన్నమాట. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ తొందరగా అయిపోయే రెసిపీ. అయితే దీనికి గాను దొడ్డటుకులు లేదా దంపుడటుకులు అంటారు. ఇవి తీసుకోవాలి. అంటే మామూలు అటుకుల మీద ఇవి కొంచెం మందంగా ఉంటాయన్నమాట. ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటాయి. అందువల్ల ఈ అటుకులైతే బావుంటాయి. అటుకులు ఒక కప్ అయితే సగం కప్పు పంచదార తీసుకోండి. గ్లాస్ పాలు తీసుకోండి. దేనికి గాను డ్రై ఫ్రూట్స్ మీరు ఏవేవి వేసుకోవాలనుకుంటే అవి. ఇది చాలా చాలా హెల్తీ రెసిపీ కూడా అండి. ఇలా పాండిట్లో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెమంతా దోరగా వేయించుకోండి. మనము ఏదైనా ఫంక్షన్లప్పుడు 2, 3 రకాల వంటలు చేసేటప్పుడు తొందరగా పని అవ్వాలి, తొందరగా ఏదైనా చేయాలి అనుకుంటాం కదండీ! అలాంటప్పుడు ఇది గనక చేశారు అంటే మంచి స్వీట్ తిన్నట్టు ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా అయిపోతుందనమాట. డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకొని ఇలా పాలు పోసుకొని మరిగించుకోండి. ఈ మరిగిన పాలల్లో అటుకులు, తర్వాత పంచదార కూడా ఒకేసారి వేసుకోవచ్చు. ఈ అటుకులు కొంచెం తొందరగానే ఉడుకుతాయి. అందుకని పంచదార కూడా వేసుకోవచ్చు. ఈ అటుకులు ఉడికాక పంచదార వేసుకొని చక్కగా కొంచెం సేపు ఒక 10 నిమిషాల లోపలే అయిపోతుందనమాట. అలా ఉడికించుకొని దాంట్లో యాలుక్కాయ దంచి పెట్టుకున్న యాలుక్కాయ వేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇలా దగ్గర పడ్డ తర్వాత కప్‌లో సర్వ్ చేసుకోండి. అంతే. అటుకుల పాయసం చాలా సింపుల్‌గా అయిపోతుంది. అటుకుల పాయసం అంటే విష్ణుమూర్తికి, కృష్ణుడికి, విఘ్నేశ్వరుడికి ఇలా నైవేద్యం పెడుతూ ఉంటామండి. మీరు శనివారాలప్పుడు అలాగా ఈ అటుకుల పాయసం చేసి నైవేద్యం పెట్టినా మీకు మంచిగా రిజల్ట్ బావుంటుంది. ఈవినింగ్ టైం పిల్లలు స్నాక్స్ కావాలని అడిగినప్పుడు, స్వీట్ ఏదన్నా కావాలని అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా ఇలా చేసి పెట్టండి. చాలా చాలా రుచిగా ఉంటుంది.